పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శంకరమ్మ హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. శంకరమ్మను ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఉద్యమకారుల కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు శంకరమ్మ. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, మన హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జాయిన్ కావడం, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలంతా కూడా టీఆర్ఎస్ వాళ్ళే చాలామంది ఉన్నారు. అప్పుడు పనిచేసిన వాళ్ళు, ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి కూడా పనిచేసినా కానీ ఆ పార్టీల గుర్తింపు లేదు కాబట్టి మరి అందరు కూడా మరి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. నేను కూడా ఇవాళ సోనియమ్మ గారు ఎంతోమంది శ్రీకాంతాచారి కాలి మాంసం నరాలు చిటపట ఉడుకుతుంటే చూసి మరి 1000 మంది పిల్లలు చనిపోతుంటే మరి సోనియమ్మ గాంధీ చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. మేము కూడా మా అమరవీరుల కుటుంబాలు కానీ మేము కానీ సోనియమ్మ గారి రుణం తీర్చుకోవాలంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల ఎంపీలకు ఓటేసి మరి అమరవీరులందరూ కూడా అమరవీరుల కుటుంబాలు కూడా సోనియమ్మ గారి రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతోమంది సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే ఇవాళ సోనియమ్మ గారి పుణ్యమే. ఆమె తెలంగాణ రాష్ట్రం ప్రకటించకుంటే ఎక్కడేసిన గొంగడి అక్కడ ఉండేది. అందులో 1000 మంది అమరవీరులు అయ్యారు. అమరవీరులు చూసే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి అమరవీరుల కుటుంబాల తరఫున మేము రాబోయే ఎంపీ ఎలక్షన్లకు మేము కూడా మద్దతు ఇస్తాం, ఓటేస్తాం, ఎంపీలు కూడా గెలవాలని కోరుకుంటున్నాం. మిత్రులారా, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు ఈ ఎన్నికల సందర్భంగా మీకు తెలియజేయాలి. బీజేపీ బీఆర్ఎస్ కేవలం అబద్ధాల ప్రచారంతోనే తెలంగాణ ప్రజలని మరోసారి మోసం చేసి గెలవాలని చూస్తున్న ప్రయత్నం ప్రజలందరూ గమనిస్తున్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు, ఎందరో మంది కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర మంత్రులు వచ్చి తెలంగాణకి ఎవరూ ఏమి చేయలేదు. ఈరోజు తెలంగాణ సమాజాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి హోదా మరచి దిగజారి మాట్లాడుతున్న విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. అసలు మీ బేసిక్ ఇంటెన్షన్, మీ బేసిక్ ఎజెండా బీజేపీ ఆర్ఎస్ఎస్కి రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది అనేక సందర్భాల్లో